దైవ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుండి. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతు కనుక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడాను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనులో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. అపోస్తుల కార్యములో దేవుని లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఉదయం ఆరాధనలో ఒకటి చూసాం. ఆయన ఏ దేవుడని? మహిమగల దేవుడు అని. ఆయన మహిమగల దేవుడు. మరొకటి ఆయన ఏ దేవుడు అంటే, మొదటి అధ్యాయం 4వ వచనం 1-4. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండడు అన్నాడు. 2:23 2వ అధ్యాయం 23వ వచనం, లేకపోతే 33వ వచనం చదుదాం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది అని అన్నాడు. ఈయన ఎవరు అంటే వాగ్దానమును నెరవేర్చే దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. వాగ్దానమును నెరవేర్చే దేవుడు. మరొక మాట, రోమాపత్రిక 4:21 4వ అధ్యాయం 21వ వచనం, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని అని అన్నాడు. కనుక ఆయన వాగ్దానమును నెరవేర్చే దేవుడు అని అన్నాడు. ఒకటి, ఆయన మహిమగల దేవుడు. రెండవది, వాగ్దానము నెరవేర్చే దేవుడు. అంటే చెప్పిన మాట ఆయన ఖచ్చితంగా తూచా తప్పకుండా నెరవేర్చేవాడు. మాట తప్పనివాడు, లేకపోతే మాట మార్చనివాడు. ఆ మాట మనం చూస్తున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం 3:6, యెహోవానైన నేను మార్పు లేని వాడను అని అన్నాడు. అంటే ఆయన వాగ్దానములో కానీ నెరవేర్చుట్లో కానీ నడిపించుట్లో కానీ ఆయన మాట తప్పనివాడు, మారనివాడు అనే మాట మనం చూస్తున్నాం. మరొకటి, ఆయన ఏ దేవుడు అన్నాడు? 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 48వ వచనం, 47-50 వచనాలు కలిసి ఉన్నాయి. చివరినన్నాడు ఆయన గురించి, సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు అని అన్నాడు. ఆయన ఎవరంటే ఆయన సర్వోన్నతుడు అనే మాట మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 17వ వచనం, అపోస్తుల కార్యములు 16-17, ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఆయన ఎవరంటే సర్వోన్నతుడు. ఎప్పుడైనా ఆరాధనలో మన ప్రభువు ఏమై ఉన్నాడు అని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన వాగ్దానము నెరవేర్చే దేవుడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు? నెరవేర్చాడు. ఆయన మాట తప్పనివాడు, మార్పు లేనివాడు. ఆయన ఇచ్చిన మాట వెనక తీసేవాడు కాదు.
యాకోబుతో అలాగనే చేశాడు. నువ్వు పడుకున్న స్థలం నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. 20 సంవత్సరాల తర్వాత షెకెములో, లేకపోతే పద్దనరాములో 20 సంవత్సరాలు, షెకెములో 10 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత మరలా బేతేలుకు తీసుకొచ్చి ఆ స్థలాన్ని యాకోబునకు ఇచ్చాడు. సంవత్సరాలు మారిన ఆయన మాట తప్పడు. వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అని అన్నాడు. మూడవది, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. 3వ అధ్యాయం 14-15 వచనాలు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు పరిశుద్ధుడును అని అన్నాడు. ఈయన ఎవరు? పరిశుద్ధుడు. అందుకే ఈయన ఎక్కువగా పరిశుద్ధత ఉదయం కూడా మనం విన్నాం. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అందుకే అన్నాడు, లేవియా కాండములో ఉన్న విషయాన్ని పేతురు ఎత్తి చూపిస్తూ, నేను పరిశుద్ధుడని ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. అంటే పరిశుద్ధత అనేది ఒక కోణంలో కాదు, సమస్త విధానముగా, సమస్త పరిస్థితుల్లో కూడా మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బకెట్లో సహోదరులు ఏదైనా తెల్ల బనీన్లు కానీ వాటికి బ్లూ పెడతారు. బ్లూ కొన్ని చుక్కలు నీళ్ళల్లో వేస్తారు, నీళ్ళలో పైన వేస్తారు. వేయగానే ఈ బ్లూ అనేది పైన ఉంటుందా, మధ్యలో ఉంటుందా, కింద ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? బకెట్లో అంత ఉంటుందా, ఒకవైపు ఉంటుందా? అంత ఉంటుంది. అంటే వేసింది ఒకవైపే కానీ మొత్తము, అంటే బ్లూ పైన ఎంత ఉందో మధ్యలో అంతే ఉంటుంది, మధ్యలో ఎంత ఉందో కింద. అంటే ఒక విశ్వాస యొక్క పరిశుద్ధత, సంఘములో ఎంత పరిశుద్ధుడో ఆఫీసులో కూడా అంతే పరిశుద్ధుడు. ఆఫీసులో ఎంత పరిశుద్ధుడో ఇంట్లో కూడా అంతే పరిశుద్ధుడు. కానీ అందుకని సమస్త విధాములుగా పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. అంటే అన్ని యాంగిల్స్లో పరిశుద్ధత ఒకే రకంగా ఉండాలి. కొన్నిసార్లు చూడండి, మందిరంలో మనంత భక్తిపరులు మరొకరు ఉండరు. కొన్నిసార్లు ఇంటికి వెళ్తే ఆ పరిశుద్ధత మనము జీవించలేం. ఆఫీసులో కొన్నిసార్లు పరిశుద్ధంగా ఉండలేం. కొన్ని పరిస్థితుల్లో ఏదో ఒక రీతిగా ఉన్నాడు. కానీ సమస్త పరిస్థితుల్లో మనం పరిశుద్ధులు. అందుకే అన్నాడు, ఆయన ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు అని అన్నాడు. అందుకే ఒక విషయంలో కాదు, ఈయన పరిశుద్ధత తెచ్చుకున్న పరిశుద్ధత కాదు, ఆయన స్వయాన ఆయన ఎటువంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏదో ఈ గంట సేపు మనం జాగ్రత్తగా ఉండాలి కాదు 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 అన్ని విషయాల్లో ఆయన అందుకే అన్నాడు, మీరు పరిశుద్ధుడును అని అన్నాడు. ఈయన పరిశుద్ధ దేవుడు. మరొక మాట అన్నాడు, నీతిమంతుడు అని అన్నాడు. ఈయనెవరు? నీతిమంతుడు అంటే పాపము లేని వ్యక్తి నీతిమంతుడిగా ఉంటాడు. యథార్థత ఉంటే అతడు నీతిమంతుడిగా ఉంటాడు. యథార్థత, నీతి. అందుకే దావీదు అన్నాడు, నా నీతిని బట్టి దేవుడు నాకు ప్రతిఫలము ఇవ్వునుగాక అని అంటాడు. నీతిమంతత్వం అంటే పాపము లేని జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఆయన నీతిమంతుడు అని అన్నాడు. అలాగైనట్లయితే ఒకటి, ఆయన వాగ్దానం నెరవేర్చేవాడు. రెండవది మహిమగల దేవుడు. మూడవది సర్వోన్నతుడైన దేవుడు. నాలుగవది పరిశుద్ధుడు. ఆ తర్వాత నీతిమంతుడు అని అన్నాడు. మరొక మాట అక్కడే చెప్పాడు. ఏమన్నాడు? 14వ వచనం 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి అని అన్నాడు. ఈయనెవరైనా? ఈయన జీవాధిపతి. అందుకే మీరు జీవాధిపతిని చంపితిరి అని అన్నాడు. మరొక మాట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనం, ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి, దేవుడు ఆయన్ను 3వ దినమున లేపి అని అన్నాడు. ఆయన ఎవరు అంటే చనిపోయినటువంటి ప్రభు తిరిగి లేచాడు. ఆయన జీవాధిపతి.
మీరు జీవాధిపతిని చంపితిరి అనే మాట మనం చూస్తున్నాం. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన జీవమునకు అధిపతి, ఆయన జీవాధిపతి. అందుకే జీవాధిపతి అంటే ఆయనకు మరణము లేదు. మరొక ప్రశ్న రావచ్చు, మరి ఎందుకు యేసు ప్రభు వారు మరణించాడు అంటే, వాస్తవానికి దేవునికి ఏమి లేదు, మరణము లేదు. మరణించేవాడు దేవుడు కాదు. మిగతా వారందరి జీవితాలు మరణముతోనే అంతమయ్యాయి, ఏ ఒక్కరు తిరిగి లేవల. కానీ ఎందుకు మరణించాడు అంటే, వాస్తవానికి దేవునికి మరణము లేదు. అందుకే సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అంటే నీలాగా నాలాగా ఒక మనిషిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఒక ఆశ్చర్యకరం ఏంటంటే, మరణించుట కొరకే వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు. మరణానికి ఎదురుగా పోయాడు. ఏమండి, తెలిసి తెలిసి చంపుతారంటే మనం బయట తిరుగుతామా? మీరు ఎవరైనా గమనించండి, నాకు ఏదైనా కేసు ఉంది, లేకపోతే నన్ను ఎవరైనా చంపుతారు, థ్రెటనింగ్ ఉంది, లేకపోతే ఒక ముఖ్యమంత్రి మీద కన్నేశారు, లేదా ఎమ్మెల్యే మీద చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన ఏం చేస్తాడు, పూర్తిగా సెక్యూరిటీ ఉంటుంది కదా. ఇంకా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎక్కువగా థ్రెటనింగ్ ఉన్నట్లయితే జెడ్ కేటగిరీ అని కొన్ని ఎక్కువగా ఉంటుంది, హెవీ సెక్యూరిటీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు, రేవంత్ రెడ్డి బాడీ గార్డు ప్రకాశం జిల్లా బ్రదర్, వాళ్ళని స్తుతికుడికి పెట్టినప్పుడు వెళ్ళాం. జగన్ దగ్గర బాడీ గార్డు పప్పుల మిల్ అసెంబ్లీలో ఇంకో బ్రదర్ ఉన్నాడు, సీనన్న వాళ్ళకు అల్లుడు. నేను అడిగాను, మీ దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది ఏంది అని అన్నా. ఒక బ్లాక్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అడిగితే ప్రధానమంత్రి దగ్గర వెనక్కున్న వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉంటుంది అది. నేను అడిగితే అన్న అది ఏంటంటే, దాని బటన్ నొక్కగానే ఏదైనా థ్రెటనింగ్ ఎవరైనా కానీ అటాక్ చేశారంటే బటన్ నొక్కగానే మొత్తం ఓపెన్ అయింది. అది ఆ ముఖ్యమంత్రి మీద వేసేసి మేము పడుకుంటాం ఆయన మీద. ఒకవేళ ఏదైనా ఉంటే మా మీద పడతాయి, కానీ ఆయనకేం కాదు. ఇది పూర్తిగా ఈ ప్రూఫ్ ఉంటుంది, ఈ బాంబ్ ప్రూఫ్ ఉంటుంది, ఆ సెక్యూరిటీ ఉంటుంది. అందువల్ల మేము వెంటనే నొక్కగానే అది ఓపెన్ అయింది, అది ఆయన మీద వేసేసి పడుకున్నాం. ఏదైనా ఉంది అని అంటే లేకపోయినా కూడా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చంపుతారు అని తెలిసి కూడా ఏ సెక్యూరిటీ లేదు. అసలు ఆశ్చర్యం, ఏ బాడీగార్డ్ లేడు. తనకు తెలుసు ఖచ్చితంగా మరణం ఉన్నది, కానీ మరణం ఉన్నదని తెలిసినా ఆయన తిరుగుతున్నాడంటే ఒకటే, ఆయన జీవాధిపతి. ఎందుకొరకు వచ్చాను నేను, మరణించుట కొరకే వచ్చాడు. మరణానికి ఎదురుగా పోయాడు, మరణానికి ధీటుగా పోయాడు, మరణాన్ని కరెక్ట్గా ఎదుర్కొన్నాడు. మన పాపముల కొరకు మరణించాడు తప్ప వాస్తవానికి ఆయనకు మరణము లేదు. ఎందుకు మానవుడిగా వచ్చాడంటే, దేవునికి మరణము లేదు గనక, మానవునికి మరణం ఉన్నది గనక మరణించుట కొరకే వచ్చాడు. మరొకటి ఏంటంటే, మరణమును మరణింప చేసిన వాడు ఎవరంటే ఒక్క యేసు క్రీస్తు ప్రభు. మరణానికే మరణాన్ని తెప్పించాడు. మరణము ఆయన్ను అరిగించుకోలేకపోయింది. అందుకే అన్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణమట ఆయన్ను పెట్టుకొని నువ్వు తొందరగా లెగిస్తే మంచిది, తట్టుకోలేకపోతున్నావు అని అంది. మరణమే. అందుకే మరణం ఆయన్ను బంధించలేకపోయింది. ఆయన జీవాధిపతిని మీరు చంపారు, కానీ మూడవ దినమున తండ్రి లేపాడు. అలాగేట్లయితే మన ప్రభువు ఎవరు అంటే ఆయన జీవాధిపతి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట 10వ అధ్యాయం 42వ వచనం. అదే ఆయన ఏ దేవుడై ఉన్నాడు, 10:42. ఇదియునుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు అని అన్నాడు. ఈయనెవరు అంటే న్యాయాధిపతి. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. ఆయన న్యాయాధిపతి అన్నాడు. 10వ అధ్యాయం ఆయన ఏం చేశాడు అంటే 38వ వచనం, 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే
దేవుడు ఆయనకు తోడయిండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. అంటే మరొకటి, ఆయన ఎవరు? మేలు చేశాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, 4 సువార్తల్లో యేసు ప్రభువుని గురించి మనం ధ్యానం చేస్తే, ఆరాధనలో ఎప్పుడైనా ప్రభువుని గురించి మీరు 4 సువార్తల్లో ప్రభువుని గురించి ధ్యానం చేసి అందిస్తే చాలు. సొలొమోను, దావీదు ఇవన్నీ ఆరాధనలో అది తక్కువే. కానీ ప్రభువుని గురించి ఆయన ఏం చేశాడంటే 4 సువార్తలో ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి నష్టం కలిగించలేదు, ఎవరికి డ్యామేజ్ చేయలేదు, ఎవరికి హాని చేయలేదు. మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, శైలిలో కానీ, విధానంలో కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఆ గృహంలో కూడా ఎవరికి కీడు చేయలే. ఆయన మేలు చేస్తూ సంచరించాడు. ఆయన ఎవరంటే మేలు చేసే దేవుడు. 119వ కీర్తన 68వ చరణం, 119వ కీర్తన 68వ చరణాన్ని మనం చూద్దాం. 119వ కీర్తన 68వ చరణం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. మన ప్రభు ఎవరంటే మేలు చేశాడు. గమనించండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆయన మేలు చేస్తూ సంచరించాడు. సమరయ్యకు వెళ్ళాడు, ఆయన మేలు చేశాడు. కుష్ఠరోగి ఎదురుగా వచ్చాడు, కుష్ఠరోగికి ఏం చేశాడు? మేలు చేశాడు. కొన్నిసార్లు మనకు కాని వారు ఎదురొస్తే, రాక నువ్వు ఎదురొచ్చావా ఏదో పని మీద వెళ్తుంటే అని అన్నాం. కానీ ఈయన మేలు చేశాడు, కీడు చేయలా. ఈ దినాల్లో కొన్నిసార్లు విధవరాండ్రు వస్తే పని మానుకుంటాం. ఎవరైనా ఎదురుగా వస్తే మనం ఆగిపోదాం, మనం మేలు చేయం, మనం కొన్నిసార్లు కీడు చేస్తాం. మనం మేలు చేసామంటే అందులో ఏదో ఒక దురుద్దేశం ఉంటుంది. మనం ఒక ఆశతో మేలు చేస్తాం. నాకేదైనా బెనిఫిట్స్ ఉంటే, లాభం ఉంటే, నాకేదైనా మేలు ఉంటే, నాకేదైనా ఇంకోటి ఏదైనా వస్తే అప్పుడు మనం మేలు చేస్తాం. కానీ యేసు ప్రభువు అటువంటి వాడు కాదు. ఆయన కీడు ఎదురైంది కానీ మేలే చేశాడు. ఎక్కడెక్కడైనా బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు, మేలు చేశాడు. గుడ్డివారికి మేలు చేశాడు, మోగవారికి మేలు చేశాడు, చెవిటి వారికి మేలు చేశాడు. అయ్యా నా కుమార్తెను బ్రతికించు అంటే మేలు చేశాడు, నా కుమారుని బ్రతికించు అంటే మేలు చేశాడు. చనిపోయిన లాజరు ఆ ఇంటికి వెళ్ళాడు, సమాధి దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఏం చేశాడు? మేలే చేశాడు. మన ప్రభు మేలు చేస్తూ సంచరించాడు. ఆయన ఎవరు అంటే ఆయన మేలు చేసినటువంటి దేవుడు. ఎప్పుడైనా ధ్యానం చేయండి. ఒకటి, ఆయన వాగ్దానము నెరవేర్చే దేవుడు. రెండవది, ఆయన మహిమగల దేవుడు. మూడవది, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. నాలుగవది, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఐదవది, ఆయన నీతిమంతుడైన దేవుడు. ఆరవది, ఆయన జీవాధిపతి అయిన దేవుడు. ఏడవది, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఎనిమిదవది, ఆయన మేలు చేస్తూ సంచరించాడు, మేలు చేసిన దేవుడు. మరొక మాట మనం చూద్దాం. 20వ అధ్యాయం 10వ వచనం. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి అని అన్నాడు. మరొక అంశం, పౌలు క్రిందికి వెళ్ళాడంటే ప్రసంగము ఆగిందా సాగిందా? ఆగింది. పౌలు ప్రసంగం ఆగడానికి ఎంతమంది కారణం? ఒక్కడే. ఇప్పుడు మీకు అర్థమైంది. ఆ మీటింగ్ ఆగిపోవడానికి ఎంతమంది కారణం? ఒకడే. అక్కడ ఒక మాట రాయబడింది 10వ వచనంలో, మీరు తొందరపడకుడి అని అన్నాడు. ఐతుకు పడిపోగానే అందరిలో ఏమొచ్చింది? తొందర వచ్చింది. కాబట్టి కొన్నిసార్లు కుటుంబాల్లో యవనస్తులను బట్టి ఏమొస్తూ ఉంటుంది? తొందర వస్తుంది. కొన్నిసార్లు సంఘాల్లో కొంతమంది వ్యక్తులను బట్టి ఏం ఏర్పడుతుంది? తొందర ఏర్పడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మంచి పని చేస్తే తొందర ఉంటుందా, చెడ్డ పని చేస్తే తొందర ఉంటుందా? కానీ ఎప్పుడైనా గమనించండి, ఒక వ్యక్తి తాగి పడిపోయాడు అనుకోండి, పెద్దగా ఏమి ఉండదు. అదే వ్యక్తి బైబిల్ తీసుకొని మందిరానికి వస్తే తొందర ఉంటుందా ఉండదా? పెద్ద భక్తుడండి మారాడు అని అంటారు.
తాగినప్పుడు ఇంకొక బాటిల్ అందిస్తారు, మందిరానికి వస్తే ఎగతాళి చేస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, మంచి పని చేసేటప్పుడు తొందర ఉంటుంది, చెడ్డ పని చేస్తే తొందర ఉండదు. మత్తయి సువార్త ఒక మాట మనం చూద్దాం, మనకు బాగా అర్థమవుతుంది. 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 8వ వచనం. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు అని అన్నాడు. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి ప్రభు యొక్క పాదాలకు పోస్తే శిష్యులు చూచి ఏమన్నారు? ఈ నష్టం అన్నారు. యేసు ప్రభువుకు అత్తరు పూసి ఆయన గౌరవిస్తూ ఆయన ఆరాధిస్తుంటే శిష్యులు ఏమన్నారు? నష్టం అన్నారు. ప్రభువుకి ఇచ్చేది నష్టమా లాభమా? కానీ నష్టం అన్నారు. నష్టము అన్నది బయటోళ్ళ లోపలోళ్ళ. శిష్యులు బయటోళ్ళ లోపలోళ్ళ? లోపలోళ్ళే. ఎప్పుడైనా చూడండి, దేవుని పని కొరకై ఏదైనా ఖర్చు చేస్తే నష్టం అంటారు. అదే పెళ్ళిళ్ళ ఫంక్షన్ కోసం ఎంత ఖర్చు పెట్టినా కూడా అది పెద్ద నష్టం ఉండదు. సేవకు ఖర్చు పెడితే, పత్రికలకు ఖర్చు పెడితే, పరిచర్య ఖర్చు పెడితే, ఏదైనా దేవుని యొక్క పనికి తోడ్పడితే ఇంతెందుకు అని అంటారు, నష్టం అని అంటారు. కానీ వారి వ్యక్తిగతమైన విషయాలకు ఎంతైనా ఖర్చు పెడతారు, అది నష్టము కాదు. ఒకసారి ఒక పెళ్ళికి నేను శ్యాంబాబు అంకుల్ వెళ్ళాం. వెళ్ళగానే అడుగు పెట్టగానే డ్రమ్ములు వాయించాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఏంది రతన, నాకు అర్థం కాలేదు అంకులు, లేకపోతే మన కోసమేమో అన్నా. మన కోసం కాదు అది అని అన్నాడు. వెళ్ళాము. ఎంత ఖర్చు పెట్టారంటే, సేవకులు ఆ వివాహానికి హాజరైతే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు 200 ఇచ్చి పంపించారండి. 1000 ఖర్చు పెడతారు. కొన్నిసార్లు దేవుని పని కొరకనంటే తక్కువగా ఇస్తారు. అందుకే చూడండి, పెళ్లి కూతురును తయారు చేసినప్పుడు ఎంత ఖర్చు చేస్తారు తెలుసా? చాలా ఖర్చు చేస్తారు. అందంగా ఉన్న పిల్లలు కూడా అనవసరంగా ఈ బ్యూటీ పార్లర్ను వాళ్ళని పిలిపించి బ్యూటీషియన్ను పాడు చేస్తారు. అది ఏసీ ఉన్నంత వరకే. ఆ ఏసీ పోయిందంటే మాత్రం ఇంకంతే. ఒక పెళ్లి జరుగుతుంది, కరెంటు పోయింది, ఈ అమ్మాయి చాలా బాగుంటుంది, అంకులు కళ్ళు మూసుకుంటే తెరవలేకపోతున్నా, తెరిస్తే మూసుకోలేకపోతున్నా, మొత్తం జోమ్ అయింది. దానికి 35,000 తగలెట్టారు ఏదో ఆ మొహానికి. అది నష్టం కాదు. అందుకే చూడండి, వ్యక్తిగతమైన విషయాలకు కొన్నిసార్లు ఎంతైనా ఖర్చు చేస్తాం, కానీ దేవుని పనికి వచ్చే సమయానికి నష్టం అంటారు. నష్టం అనేది బయటోళ్ళు కాదు, శిష్యులు అంటున్నారు. ఈ నష్టం అని అన్నప్పుడు 9వ వచనం, దీన్ని గొప్ప వెలకు ఆమె బేదలకు ఇవ్వచ్చునండి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందరపరచు. మంచి కార్యం జరిగేటప్పుడు ఏం ఏర్పడుతుంది? తొందర ఏర్పడుతుంది. మీటింగ్ జరుగుతుంది, తొందర ఏర్పడింది. కూటాలు జరుగుతున్నాయి, తొందర ఏర్పడింది. సభ ఉంది, తొందర ఏర్పడింది. పరిచర్య ఉంది, తొందర ఏర్పడింది. సేవకు వెళ్ళాలి, తొందర ఏర్పడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాం, పరిచర్యకు, మీటింగ్కి వెళ్ళాలి, ఏదో ఒక తొందర, బంధువుల ద్వారానో, పిల్లల ద్వారానో, ఎవరో ఒకరి ద్వారానో. ఆ రోజు రాత్రి మీటింగ్ సభ బాగా జరగాలి, కానీ తొందర ఏర్పడింది. లూకా సువార్తలో మరొక వచన భాగాన్ని కూడా మనం చూద్దాం. 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి అని అన్నాడు. తొందర ఎప్పుడు ఏర్పడుతుందంటే, విస్తారమైన పని, రెస్ట్లెస్గా ఉంటే తొందర ఏర్పడుతుంది. ఒక మంచి కార్యం జరుగుతుండగా తొందర ఏర్పడుతుంది. అంత మాత్రమే కాదు, విస్తారమైన పని పెట్టుకునేట చేత తొందర ఏర్పడింది. సహోదరులు, ఎన్నిసార్లు వంటగదిలో తొందర ఏర్పడుతుందో తెలుసు కదా. చాలా సందర్భాలు టీలో షుగర్ అయిపోయి ఉప్పేసిన వాళ్ళు ఉన్నారు, లేరా? తొందరే. ఇట్లా ఎన్ని జరిగాయి, తొందర.
మేము ఒక మీటింగ్కి వెళ్తే పాయసం తీసుకొచ్చారు. ఎంతవరకు చూసినా జోంగానే ఉంది. ఏందని చూస్తే దాంట్లో మినప్పప్పు వేశారు. సగ్గుబియ్యం వేయాలి. ఏం చెప్పలేము. బ్రదర్ అంటాడు, ఏందన్నా నువ్వు చెప్పవేంది అంటాడు. ఏం చెప్తాం, వాళ్ళు ఫీల్ అవుతారు. కొన్నిసార్లు ఉప్పు వేసిన సందర్భాలు ఉన్నాయి. నెమ్మదిగా తాగి బయటకు వచ్చాం. చెప్పకూడదు. మళ్ళీ పైగా ఏమంటారు, ఎలా ఉంది అంటారు. ఎక్కడికన్నా మనకు రాయలసీమలో తక్కువ, కానీ గోదావరి జిల్లాలో ఎక్కువ. ప్రతి దానికి ఉప్పు సరిపోయిందా, ఉల్లిపాయ సరిపోయిందా, కారం సరిపోయిందా అన్నీ అడుగుతారు సిస్టర్స్. పాపం అంటే వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళకి అన్నీ తీకూరలు అన్నీ అడుగుతారు. ఈ తొందరపాటును బట్టి ఒకటేస్తారు. పెద్ద సభల్లో 70 మందికి విరోచనాలు పట్టుకున్నాయి. రాజారాంకులు అందరూ ఉన్నారు మీటింగ్లో. తీరా చూస్తే ఏంటంటే ఆ సాంబారు తిరగొట్టడానికి న్యూక్రాన్ డబ్బా ఉపయోగించాడు ఒక అతను, పురుగు మందు డబ్బా. 70 మందికి విరోచనాలు. తొందర. మధ్యాహ్నం కూటం ఆగిపోయింది. మనం చేసే ఒక తొందరపాటు. అందుకే వంట చేసేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా చేసినా ఈ తొందరగా చేసేవాళ్ళు ఉంటారు కొన్నిసార్లు. వాళ్ళు కొద్దిగా గమనించాలి. వాళ్ళు ఏదో ఒకటి వేసాయి అంటారు. ఎక్కువ మంది వచ్చారు, నీళ్ళు పోయి అంటారు. ఉన్నది మొత్తం పోద్ది. ఎప్పుడు కూడా మాట చేయబాకండి. తొందరపాటును బట్టి. అందుకని అన్నాడు, విస్తారమైన పని పెట్టుకున్నట చేత ఏం ఏర్పడింది? తొందర ఏర్పడింది. కొన్నిసార్లు విస్తారమైన పని తొందరపాటుకు కారణమవుతుంది. తొందరపడి పడేవాళ్ళు ఉన్నారు, తొందరపడి జారేవారు ఉన్నారు. తొందరపాటును బట్టి నోరు జారుతాం, కొన్నిసార్లు చేయి జారుతాం. ఈ తొందరపాటును బట్టి ఎంత డ్యామేజ్ ఏర్పడింది. మార్త తొందరపడింది అని అన్నాడు. యేసు ప్రభు కూడా నీళ్ల మీద నడిచి వస్తుంటే శిష్యులు తొందరపడి ఏమన్నారు? భూతం అని అన్నారు. వేరే పేరు చెప్తే బాగుండేది, కానీ వేరే పేరు చెప్పలా. నీళ్ల మీద నడిచి వచ్చేది భూతం మాత్రమే అనుకున్నారు. ఎంత తొందరపాటును బట్టి అపార్థం ఏర్పడుతుంది. తొందరపాటును బట్టి మనము చాలాసార్లు ఈ యొక్క పనిలో జాప్యం, నష్టం, కీడు ఏర్పడుతుంది. తొందరపాటును బట్టి ఒక మంచి పని జరుగుతున్నప్పుడు తొందర ఏర్పడింది. అందుకే అని అన్నాడు, మీరు తొందరపడకుడి. విశ్వాస జీవితంలో ఎక్కడ తొందరపడాలో అక్కడ తొందరపడాలి, ఎక్కడ తొందరపడకూడదో అక్కడ తొందరపడవు. మీటింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? తొందరపడాలి. పరిచర్య ఉంది, సేవ ఉంది, అప్పుడు తొందరపడాలి. మనకంతా రివర్స్. మీటింగ్ అంటే అసలు తొందర ఉండదు. నెమ్మదిగా నిమ్మక నీరెత్తినట్టు ఉంటుంది కొన్నిసార్లు. కొంతమంది పోదాములే, చేద్దాములే, చూద్దాములే అని. అందుకే కొన్నిసార్లు ఆదివారాలు అన్ని పనులు పెట్టుకుంటారు కొంతమంది. ఆదివారమే అన్ని పనులు పెట్టుకుంటారు. పెట్టుకొని అందుకే అంటాను, ఆదివారాలు మిగతా విషయాల్లో తగ్గించుకోవాలి. ఎందుకంటే అది ప్రభువు దినం. మనం అన్నీ పెట్టుకుంటాం. బట్టలు ఉతికేది ఆ రోజు పెట్టుకుంటారు ఉదయాన్నే. అది ఎప్పుడైనా సాయంకాలం పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు మన దగ్గర, మీ దగ్గర 9 గంటలకు ఉంది, ఇంకో స్థలంలో 8 గంటలకు ఉంది ఆరాధన. 8 గంటలు 7-8 మంది ఇంట్లో ఉంటే దోశలు పోసుకుంటారు. దోశలు తినకూడదు, తప్పు కాదు, తినొచ్చు. 7-8 మంది దోశలు తినాలంటే ఎంత టైం అయింది? కొన్నిసార్లు ఒకరు పిల్లలు ఎవరొస్తున్నారు 5-6 తింటారు. మా దగ్గర ఒక సహోదరుడు ఉన్నాడు, 15 దోశలు తక్కువ, ఇంకా అంతకంటే తక్కువ తిండవు. ఇంక వాళ్ళు అలాంటి వాళ్ళు దొరికారు అనుకోండి, ఇంక ఎన్నడయ్యిద్ది ఆరాధన. అప్పుడే మటన్ వండాలి, అప్పుడే చికెన్ వండాలి, ముందుగా చేసుకోవచ్చు. కానీ ఆలస్యం చేయడం అనేది అదండి చాలాసార్లు ఎంత నష్టం ఏర్పడుతుంది. అందుకని అన్నాడు, ఈ యొక్క ఉదయకాల వేళ ఆరాధనకు వచ్చే సమయంలో కొన్ని పనులు మానుకోవడం మంచిది. అవి మనకు తొందరపాటుకు కారణమవుతాయి, అపార్థం కారణమైద్ది. అలాగే మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనులో ఉన్నదని వారితో చెప్పాడు. ఇక్కడ ఒక విషయం, ఒక్క ఐతుకును బట్టి ఆ మీటింగ్ ఏమైంది? ఆగిపోయింది. ఇప్పుడు అందరి హృదయంలో అంతవరకు వాక్యం ఉన్నది, అంతవరకు వాక్యం వింటున్నారు. ఎప్పుడైతే ఐతుకు పడిపోయాడో ఇప్పుడు అందరి హృదయాల్లో ఎవరు వచ్చారు? ఐతుకు వచ్చాడు. వాక్య స్థానంలో ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? ఎవరు వచ్చారు? ఐతుకు వచ్చాడు. కొన్నిసార్లు ఆ ఒక్క విషయంలోనే ఇప్పుడు అందరూ అన్నారు, ఐతుకేమయ్యాడు, 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 ఐతుకేమయ్యాడు. వాక్యం ప్రక్కన పోయింది. పౌలు మీటింగ్ ఆపాడు.
పౌలు చూడండి, ఇది మీటింగ్ ముఖ్యమైంది, పోతే పోని సత్య సావని అని అనుకోవాలా. ఆయన ఏం చేశాడు? కిందికి వెళ్తున్నాడు. కొన్నిసార్లు దైవ గ్రంథంలో మీరు చూడండి, ఎక్కడ చూసినా ఒక్కరి వలన డిస్టర్బ్ అయింది, ఒక్కరిని బట్టి ఆటంకాలు ఏర్పడ్డాయి, ఒక్కరిని బట్టి ఇబ్బందులు ఏర్పడ్డాయి, ఒక్కరిని బట్టి సమస్యలు ఏర్పడ్డాయి, ఒక్కరిని బట్టే కుటుంబంలో సమస్య, సంఘములో సమస్య, ఆఫీసులో సమస్య, ఒక్కరిని బట్టి ఆ మీటింగ్ ఆగిపోయింది. ఏనాడైనా ఎప్పుడైనా నన్ను బట్టి ఎవరికైనా ఆటంకం కలిగిందా? నన్ను బట్టి ఎవరైనా ఇబ్బంది పాలయ్యారా? నన్ను బట్టి ఇతరులకు కష్టం కలిగిందా? నన్ను బట్టి నా ప్రవర్తన, నా శైలి, నా జీవితం, నా మాటలు, నా నడవడికని బట్టి ఇతరులకు నేను హానికరంగా, కీడుకరంగా నేను ఎప్పుడైనా ఉన్నానా? యవనస్తులు కానీ మిగతా వారు కానీ అలాగైనట్లయితే ఒక్క ఐతుకును బట్టి నష్టం ఏర్పడింది. దైవ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు పాత నిబంధనలో ఒకరిని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, ఒక్క వ్యక్తిని బట్టి 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. ఇది అంతా చదవడానికి కాదు కానీ ఒక చిన్న విషయం. 13:3 అమ్నోనులకు మిత్రులొకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. యవనస్తుడైన యెహోనాదాబు ఏం చేశాడంటే, రాజకుమారుడు చిక్కిపోతున్న కారణం ఏంటంటే, నేనేమీ లేదండి, అబ్షాలోము సహోదరుని తామారుని నేను ప్రేమించాను, ఎలాగా నాకు తెలియదు అని అన్నాడు. అనగా నువ్వు యెహోనాదాబు చేసిన పని చూద్దాం. 5వ వచనం. యెహోనాదాబు అన్నాడు, నీవు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించుతున్నట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవు ఇవ్వమని అడిగి అప్పుడు తప్పు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ సలహా ఇచ్చింది ఎవరు? యెహోనాదాబు. చూడండి, సింపుల్గా సలహా ఇచ్చాడు. అందుకే స్నేహితులు కొన్ని కాని సలహాలు ఇస్తారు, అవి ఎప్పుడైనా ప్రమాదమే. ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అని అన్నాడు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, వాస్తవమే. కానీ యెహోనాదాబు ఏం చేశాడంటే, నువ్వు ఇలా చేయన్నప్పుడు అమ్నోను యెహోనాదాబు చెప్పినట్టుగానే తూచా తప్పకుండా చేశాడు. కానీ తామారు ఒక మాట అన్నది. 13:12 ఆమె, నా అన్న నన్ను అవమానపరచకుము, ఇలాగూ చేయట ఇశ్రాయేలులకు తగదు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావే, ఇలాగూ చేయట దేవుని నమ్మిన బిడ్డలకు తగదన్నా. కానీ నష్టం ఏర్పడింది. తామారు ఇంటికి వెళ్ళింది. ఓహో, అమ్నోను ఇలా చేశాడా అని అన్నయ్యన అబ్షాలోము అడిగాడు. సరే, మీ బ్రదరే కదా, ఏం కాదులే అని అన్నాడు. కానీ అబ్షాలోము మనసులో ఉంది, ఎలాగైనా సరే ఈ యొక్క అమ్నోను ఏం చేయాలి? చంపాలి. అమ్నోను తప్పు చేయడానికి వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు? యెహోనాదాబు. చివరికి అబ్షాలోము అమ్నోను పిలిపించి, గొర్రెబొచ్చు కత్తిరించు వేళ రాజు వాస్తవానికి ఎందుకయ్యా ఇదేం పెద్ద పనా, దీనికి అందరు ఎందుకు అనంటే, లేదు లేదు రమ్మన్నప్పుడు అతను బాగా తాగినప్పుడు అమ్నోను చంపించాడు. అమ్నోను హతుడయ్యాడు. దావీదు అంగలారుస్తున్నాడు, రాజకుమారులు చనిపోయారని అంగలారుస్తుండగా 13వ అధ్యాయం ఒక మాట మనం చూద్దాం. 32వ వచనం. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి 31 అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను, మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడిరి. దావీదు నేలపడ్డాడు, వస్త్రాలు చించుకున్నాడు, అంగలారుస్తున్నాడు. అమ్నోను విషయమై అంగలారుస్తున్న దావీదు యొక్క జీవితం. అమ్నోను ఆ దావీదు యొక్క ఏడ్పుకు కారణం ఎవరు? యెహోనాదాబు నువ్వు కాదా? దావీదు అంగలారుస్తున్నాడు. యెహోనాదాబు వచ్చి ఒక మాట అన్నాడు 32లో, రాజకుమారులైన యవ్వనులందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే. ఎందుకు? ఈ మాట ఎవరికి తెలుసు?
అమ్నోను మాత్రమే చనిపోయాడు, అమ్నోను మాత్రమే సస్తాడు అన్న మాట ఎవరికి తెలుసు? ఒక్కరికి, యెహోనాదాబు. సలహా ఇచ్చింది ఎవరు? మిగతా వారికి ఎవరికి తెలియదు. యెహోనాదాబు అసలు పరిశుద్ధాత్ముడు రాశాడు కాబట్టి మనకు అర్థమైంది, కానీ అసలు యెహోనాదాబు ఇంత కీడు కలిగిస్తాడని ఎవరికి తెలియదు. అమ్నోను చనిపోవడానికి యెహోనాదాబే, తామారు చెరపడ్డానికి యెహోనాదాబే, అబ్షాలోము అమ్నోను చంపడానికి యెహోనాదాబే, దావీదు అంగలార్చడానికి ఎవరు? యెహోనాదాబే. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? 34 వచనం. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను, కావలి ఉన్న పనివాడు ఎదురు చూస్తున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కన మార్గం వచ్చుచున్న అనేక జనులు కనబడరు. 35 వచనం. యెహోనాదాబు ఏమన్నాడు? అదుగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసునైన నేను చెప్పిన ప్రకారమే గానే ఆయను. నీ దాసునైన నేను చెప్పిన ప్రకారమే అంటే రాజకుమారులు అందరూ చావలేదు. ఎవరు చనిపోయారు? అమ్నోను ఒక్కడే చనిపోయాడు. అది ఎవరు చెప్పారు? నేను చెప్పిన ప్రకారం. నేను చెప్పిన ప్రకారం అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఒక్క యెహోనాదాబును బట్టి కుటుంబం ఎంత దెబ్బతిన్నది ఆలోచన చేద్దాం. ఒక్క ఐతుకును బట్టి మీటింగ్ ఆగిపోయింది, ఐతుకును బట్టి గలిబిలు లేగింది, ఐతుకును బట్టి పౌలు కిందకి వెళ్ళాడు, ప్రసంగం ఆగిపోయింది. అంత మందిలో గలిబిలు రావడం కారణం ఒక ఐతుకే. సోదర సోదరి, కొన్ని కుటుంబాల్లో యెహోనాదాబు లాంటి వ్యక్తులు కొన్నిసార్లు నష్టం కలిగించేవారు ఉన్నారు, కీడు కలిగించేవారు ఉన్నారు, హాని కలిగించేవారు ఉన్నారు. అక్కడ ఇవ్వాల్సిన సలహా అక్కడ ఇచ్చి వారికి కీడు చేస్తున్నారు. వారందరూ గలిబిలి. చూడండి, దావీదు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిస్టర్బ్ అవ్వడానికి మొత్తానికి కారణం ఎవరు? ఒకే ఒక యెహోనాదాబు. కానీ యెహోనాదాబే ఇది సలహా ఇచ్చారని చెప్పడానికి ఎవరు లేరు? ఎవరు లేరు? అమ్నోను లేడు. కొన్నిసార్లు వాళ్ళు ఉండరు. యెహోనాదాబు మాత్రం అక్కడ బాగానే ఉంటాడు. యెహోనాదాబు దావీదు దగ్గర ఉన్నాడు. దావీదుకి ఏమర్థమైందంటే, అవును నువ్వు చెప్పినట్టే అయిందే అని యెహోనాదాబు మీద ఒక అభిమానం పెరగచ్చు. కానీ యెహోనాదాబు కీడు చేసిందన్న సంగతి దేవునికి తెలుసు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు దెబ్బతినడానికి, కొన్ని సంఘాలు నష్టపోవడానికి, కొంతమంది వ్యక్తులు దెబ్బతినడానికి నీవే నేనే కారణమా? నేను తప్పు చేశానన్న సంగతి ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరు గుర్తించకపోవచ్చు. కానీ ప్రభువు దాన్ని ఒకానొక దినమున వెలుగులను తీసుకొస్తాడు. యెహోనాదాబు ఎంత కీడు చేశావు. దావీదు ఎంతగా ప్రలాపించాడు, ఎంతగా ఏడ్చాడు, అమ్నోను కొరకై రోదించాడు, బట్టలు చించుకున్నారు. వారి కుటుంబం అంతా గలిబిలైంది. ఒకవైపున తామారు, మరొకవైపున అబ్షాలోము, మరొకవైపున అమ్నోను. అంతా డిస్టర్బ్ అవడానికి కారణం యెహోనాదాబు. ఒక్క యెహోనాదాబును బట్టి ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయింది. సోదర సోదరి, ఈ విధంగా నీవు నేను కారణంగా ఉండకూడదు. ఏ ఫ్యామిలీకి కూడా కీడు కలిగించవద్దు, నష్టము కలిగించే సలహా ఇవ్వద్దు, దెబ్బతీసే సలహా ఇవ్వద్దు. కొన్నిసార్లు సంఘాల్లో కూడా కీడుగంచే సలహాను ఇవ్వకూడదు. దానివల్ల ప్రమాదం ఉంది. అది మొదటిది. మరొక మాట, రెండో వ్యక్తి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. నిన్న చదివాం, కానీ ఇది మరొక కోణంలో. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మిరియాము అహరోనును బట్టి మోషే మీద తిరుగుబాటు చేశారు. మిరియామునకు కుష్టు వ్యాధి కలిగింది. హిమం వంటి తెల్లని కుష్టు వచ్చింది. ఒక్క మిరియామును బట్టి ఏం జరిగిందో చూద్దాం. 14వ వచనం, 12వ అధ్యాయం 14వ వచనం, సంఖ్యాకాండం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసినడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండాలి, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. ఇప్పుడు ఆ మాట చదువుదాం. 15వ వచనం ఏమన్నారు? కాబట్టి మిరియాము
7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు. 7 రోజులు ఇశ్రాయేలు ప్రయాణం ఆగిపోవడానికి ఎంతమంది కారణం? ఒక్క మిరియాము. అర్థమైందా? ఇశ్రాయేలు జనాభా ఎంత తెలుసా? మామూలుగా కాల్బలం 6 లక్షలు అన్నారు. లక్షల జనాభా ఉన్నారు. గొర్రెలేంటి, పశువులేంటి, దానికి సంబంధించింది ఏంటి, ఇదంతా అంటే ఇన్ని లక్షల జనాభా ప్రయాణం ఆగిపోవడానికి కారణం ఎంతమంది? ఒక్క మిరియాము. చూడండి ఎంత విచారకరము. ఒక్క మిరియామును బట్టి ఎన్ని రోజులు ఆగిపోయారు? 7 రోజులు ఆగిపోయారు. సోదరుడా సోదరి, ఆలోచన చేద్దాం. మనల్ని బట్టి ఎవరైనా ఆగిపోయారా? ప్రార్థనలు ఆగిపోయారా? వాక్యములు ఆగిపోయారా? భక్తులు ఆగిపోయారా? విశ్వాసములు ఆగిపోయారా? వారు కొనసాగవలసిన వారు ఆగిపోయారా? ఆగిపోవడానికి కారణం మనమేనా? మిరియామును బట్టి వారు ఆగిపోయారు. నా మటుకు నేను అనుకుంటాను, అందరూ మిరియామును చూసినప్పుడు ఏమనుకుంటారంటే, నిన్ను బట్టే మేము ప్రయాణము చేయలేకపోయాము, నీవే దీనికి అందరికీ కారణం. ఒక్క మిరియామును బట్టి ఇశ్రాయేలు జనాంగం ప్రయాణం ఆగిపోయింది. సోదరుడా సోదరి, మన యొక్క జీవితాల్లో ఒక్కరిని బట్టి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకరిని బట్టి నష్టం, ఒకరిని బట్టి కీడు, ఒకరిని బట్టి హాని, ఒకరిని బట్టి గాయం, ఒకరిని బట్టి డ్యామేజ్ ఏర్పడింది. ఆ ఒక్కరిని బట్టి ఎంత డిస్టర్బెన్స్ ఏర్పడింది. ఆ ఒక్కరు నీవు నేను కాకుండా ఉండునుగాక. మనము ఆ ఒక్కరిలో ఒకరిగా ఉన్నట్లయితే ఎంత నష్టం. ఆత్మీయతలో మనం ప్రయోజనకరంగా ఉండాలి, భక్తిలో ప్రయోజనకరంగా ఉండాలి, విశ్వాసంలో ప్రయోజనకరంగా ఉండాలి. కానీ సంఘానికి కానీ దేవుని పనికి కానీ నష్టము కలిగించే విషయంలో నీవు నేను ఏనాడు చేతులు కలపకూడదు. అలా చేసినట్లయితే కొన్ని కుటుంబాలు ఎంత దెబ్బతిన్నాయి తెలుసా? సంఘానికి మేలు చేస్తే ఉపయోగకరం, కానీ కీడు చేసి మేలు పొందిన కుటుంబాలు ఎవ్వరూ లేరు. ఎంత నష్టపోయాం. మిరియామును బట్టి ఆగిపోయారు. ఒక్క మిరియాము, ఒక్క యెహోనాదాబు, ఒక్క ఐతుకు. మరొక మాట మనం చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం. యోనా గ్రంథం 1వ అధ్యాయం మనకందరికీ వితమే. 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాడు. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకై అందులోని సరుకులను సముద్రములో పారవేశాడు. దేవుడు ఏమన్నాడంటే, నినివే పట్టణానికి వెళ్ళమంటే అక్కడికి ఆ పోర్ట్ లేకపోతే ఆ సముద్ర ఒడ్డుకు వెళ్ళగానే ఏ ఓడ రెడీగా ఉందంటే తర్షీసు పోవడానికి ఓడ రెడీగా ఉంది. మళ్ళీ ఓడ రెడీగా ఉండడం మాత్రం కాదు, మంచి బర్త్ దొరికింది. ఎవరికి? యోనాకు చక్కగా పడుకోవడానికి కింద దొరికింది, పైన కూడా కాదు, లోయర్ బర్త్ దొరికింది. అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా చేసేటప్పుడు కూడా అన్నీ అనుకూలంగా ఉంటాయి. అది అవునా కాదని తెలుసుకోకుండా మనం పోతాం. కానీ ఏం చేశాడు? వెళ్ళాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. సముద్రములో ఏం చేస్తున్నారంటే ఓడ చులకన చేటికై అందులోని సరుకులను సముద్రములో పారవేశారు. కానీ ఓడ కంట్రోల్ కాల. సముద్రంలో తుఫాను ఆగిపోలా. ఈ తుఫాను అంతటికి రావడానికి కారణం ఎంతమంది? ఒక్క ప్రవక్త, ఒక్క వ్యక్తి ద్వారానే. యోనా ఒక్కని ద్వారా ఓడ అంతా గలిబిలయింది. ఓడలో సరుకులు నష్టమయ్యాయి. మరొక విషయం, ప్రతి వాడు వాళ్ళ దేవతను ప్రార్థిస్తున్నారు. కానీ యోనా మాత్రం ప్రార్థన అసలు చేయట్లేదు. అసలు యోనా ఏం చేస్తుంది తెలుసా? ఇంత గలిబిలి ఉన్నా అసలు నిశ్చింతగా నిద్రపోతున్నారు. కొంతమంది చూడండి, ఎంత వాక్యం దొరికినా చక్కగా నిద్రపోతారు. అది మంచి ప్రత్యేకమైన కృపావరం. అది అందరికి ఉండదు, కొద్ది మందికే ఉంటుంది. అది నువ్వు పాటలు పాడు చక్కగా నిద్రపోతారు. అదొక జోల పాటలాగా ఉంటుంది. వాక్యం చెప్పు చక్కగా నిద్రపోతారు.
ఇంకా సహోదరులు ముసుకట్ట ముందుకు దాన్ని నిద్రపోతారు. తూగినోళ్ళు తూగినట్టే ఉంటారు. పక్కనోళ్ళకు అసలు నిద్రపోతున్నాడు పక్కనోళ్ళకే తెలియదు. మళ్ళీ టక్కని చేసి రాసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఈయనకి ఈ యొక్క సేవకుడికి చూడండి అసలు ఏమీ పట్టలా, చక్కగా నిద్రపోతున్నాడు. సరుకులన్నీ పారేస్తున్నారు, వాళ్ళు గలిబిలు చెందుతున్నారు. తీరా వచ్చేంత వరకు వచ్చి చూస్తే తప్ప అందరి ప్రార్థనలు వినపడుతుంటే ఈయన గుర కనపడుతుంది. చూడండి ఏ లెవెల్లో నిద్రపోతున్నాడు. కొంతమంది అంతే, నిద్రపోతే మామూలు లెవెల్ కాదు, అది 2 HP 5 HP మోటార్ ఉన్నట్టుంటుంది. బాగా నిద్రపోతున్నాడు. ఓ ఇంటి నిద్రపోతా నీకేమొచ్చింది అన్నాడు. ఒక యోనాను బట్టి గలిబిలి, ఓడ ప్రయాణంలో గలిబిలి, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఇప్పుడు మనం ఒడ్డుకు చేరతామా లేదా అన్న విధానం ఉన్నది. అటువంటి పరిస్థితిలో యోనా దేవుని యొక్క సన్నిధిలో, అయితే యోనా పశ్చాత్తాపడ్డాడు. ఒక యోనాను బట్టి గలిబిలి ఏర్పడింది, ఒక ఐతుకుని బట్టి గలిబిలి ఏర్పడింది, ఒక యోహానాదాబుని బట్టి గలిబిలి ఏర్పడింది, ఒక మిరియామును బట్టి గలిబిలి ఏర్పడింది. అంత మాత్రమే కాదు, ఒక్క ఆదామును బట్టి పాపము ఈ లోకములోనికి ఏం చేసింది? సంక్రమించింది. ఒక ఆదామును బట్టి అని అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడారు. ఒక మనుషుని అవిధేయత. 15వ వచనం, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన, ఒకని అపరాధం, ఒకని అవిధేయతకు దారితీసింది. సోదరుడా సోదరి, ఒక్క ఆదామును బట్టి పాపము లోకములో సంక్రమించింది. అతిక్రమమును బట్టి, ఒక్క వ్యక్తిని బట్టే. ఇంకా బైబిల్లో చదవండి, ఆకాను ఒక్కడిని బట్టి వారు ఏం చేశారు? ఓడిపోయారు. హాయి పట్టణం మీద వారు ఏం చేశారు? ఓడిపోయారు ఇశ్రాయేలు. ఎవరిని బట్టి? ఒక్కడే, ఒక్క వ్యక్తిని బట్టి. సోదరుడా సోదరి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కడిని తప్పు చేసి రొట్టెలో చేయి వేస్తే ఆ మొత్తము కూడా అపవిత్రం అవుతుంది, ఆ సభంతా అపవిత్రం అయిపోతుంది. నా ఒక్కడిని బట్టి గలిబిలి, ఆకాను ఒక్కడిని బట్టి ఎంత గందరగోళం ఏర్పడింది. ఆ ఒక్కడెవరో కనుక్కోవడం చాలా కష్టమైంది. అలా అయితే నీవు నేను కనబడకుండా చేస్తున్నామా? ఎవరు చూడట్లేదని డ్యామేజ్ చేస్తున్నామా? హానికరంగా ఉన్నామా? ఇబ్బందికరంగా ఉన్నామా? నష్టం కలిగించేవారుగా ఉన్నామా? ఒక్క వ్యక్తిని బట్టి. ఇశ్రాయేలులో రాజ్యము విడిపోవడానికి కారణం ఎంతమంది? ఒకడే. ఎవరు ఆ వ్యక్తి? రెహబాం. ఉదాహరణ, దినవృత్తాంతములు 2వ గ్రంథం 10వ అధ్యాయం. రెహబాము బట్టి వారు వచ్చి, అయ్యా మీ నాన్న మమ్మల్ని కఠినంగా హింసించాడు, నువ్వేం చేస్తావనంటే 3 రోజులు ఆగిరండి అని పెద్దలను లెక్క చేయలేదండి. 7వ వచనం, 10వ అధ్యాయం 7వ వచనం, వారు నీవు ఈ జనుల ఎడల దయాదాక్ష్యము చూపి వారితో మంచి మాట్లాడినట్ల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పారు. కానీ 8వ వచనం, అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి. యవనస్తులైన రెహబాము పెద్దల ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటిన యవనస్తుల ఆలోచన చొప్పున చేసి నష్టం కలిగించాడు. రాజ్యము 2 భాగములుగా విభజించబడ్డానికి కారణం ఎవరంటే ఒక రెహబాము. మీరు ఎక్కడైనా చూడండి, 10 గోత్రాలు వేరుగా 2 గోత్రాలు అనగా యూదా గోత్రం, దాని అనుబంధంగా బెన్యామీను గోత్రం అన్నది. ఈ విధంగా రాజ్య విభజన ఎప్పుడు జరిగిందంటే ఎక్కడ చరిత్రలో చూసినా దానికి మూలకారకుడు ఎవరు? రెహబాము. అమాయ కీడుకరంగా హానికరంగా నీవు నేను ఉండకూడదు. అందుకే అంటున్నాడు, ఐతుకును బట్టి ఆ మీటింగ్ ఆగిపోయింది. ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 10వ వచనం, అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి.
అతని మీద పడ్డాడు. యవనస్తుడైన ఐతుకును ప్రోత్సహిస్తున్నాడు, యవనస్తుడైన ఐతుకును బలపరుస్తున్నాడు, యవనస్తుడైన ఐతుకును ధైర్యపరుస్తూ ఉన్నాడు. సోదరుడా సోదరి, సంఘాల్లో యవనస్తులను ధైర్యపరిచేవారు అవసరం, ప్రోత్సహించేవారు అవసరం, పురుకొల్పేవారు అవసరం. అదే రీతిగా మరొక మాట చెప్పాలనుకున్నాను. కొన్ని స్థలాల్లో యవనస్తుల గురించి మీరు చెప్తున్నారు వాస్తవమే, కానీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో డిస్టర్బ్ చేస్తున్నారు యవనస్తులు. అది కూడా ఉన్నది. ఎవరైనా మనకి ఏదైనా పెద్దలు అవకాశం ఇస్తే, సేవకులు అవకాశం ఇస్తే నమ్మకంగా చేయాలి తప్ప, అంతేగాని వారిని కాదని వారిని ఖాతరు చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీలు లేదు. ఒక యవనస్తుడిని గురించి అపోస్తుల కార్యము సమరయలో పరిచర్య జరుగుతుంది. అక్కడ ఫిలిప్పు సేవ చేశాడు. 8వ అధ్యాయం. సమరయ ప్రాంతంలో పరిచర్య ఎక్కువగా జరగడానికి ఫిలిప్పు కారకుడయ్యాడు. పరిచారకుడే, తర్వాత చివరికి సేవకుడుగా సువార్థికుడిగా ఉన్నాడు. వెళ్ళి పరిచర్య చేస్తుండగా ఆ ఊరిలోనే సమరయ ప్రాంతంలోనే సీమోన్ అనే గారడివాడు ఉన్నాడు. ఈ గారడివాడు ఏం చేస్తున్నాడంటే గారడి చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఒక రోజున ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ రాగానే అందరూ ఫిలిప్పు దగ్గరికి వస్తున్నారు. ఈ గారడి సీమోన్ అన్నాడు, ఏంటయ్యా మన దగ్గరికి గిరాకీ రావట్లేదు, రోజు వచ్చేవాళ్ళు గారడి అసలు ఈరోజు రాలేదు అంటే, లేదండి ఏదో యేసుప్రభు గురించి చెప్తూ ఫిలిప్ అని ఆయన వచ్చాడు అనగానే ఈయన ఏం చేశాడంటే అదంతా మూట పక్కన పెట్టి ఇతను కూడా అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటిస్తుండగా వారు అతను నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిసము పొందారు. చాలామంది ప్రభువు నమ్ముకొని బాప్తిసం పొందుతున్నారు. 13వ వచనం. అప్పుడు సీమోను కూడా, ఆ మాట గమనించండి, నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయక ఉన్నాడు. సూచక్రియలు గొప్ప అద్భుతం జరుగుడు చూచి విభ్రాంతి చెందాడు. ఏం చేశాడు? నమ్ముకున్నాడు. ఏం బాబు నువ్వు నమ్ముకుంటావా అన్నాడు ఫిలిప్పు. నమ్ముకుంటానా అని అన్నాడు. బాప్తిసం తీసుకుంటాడు. తీసుకుంటానన్నాడు. ఎందుకు? అందరు తీసుకున్నారు కాబట్టి ఈయన తీసుకున్నాడు. అందరూ మునుగుతున్నారు కాబట్టి ఇతను మునిగాడు. ఇంకేం చేశాడు? అయ్యా ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టేయాలను, మీతోనే ఉంటాను అన్నాడు. ఎవరు? ఈ గారడి సీమోన్. చాలా సంవత్సరాల కిందట, 10 సంవత్సరాల కిందట మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. సార్ మీ గురించి విన్నాను, నేను మీతోనే ఉంటానని సంచి తెచ్చుకున్నాడు. పొమ్మండి పోవట్లా, ఆయన ఎవరు నాకు తెలియదు. అబ్బాయి ఆయన అసలు నా అడ్రస్ చెప్పింది ఊరే అని నాకు అవన్నీ తెలియదు సార్, నేను మిమ్మల్ని వదిలినా అన్నాడు. ఇదేంద్ర మావ నాకు తలకాయ చుట్టుకుంది, ఆయన ఎవరో తెలియదు, నీకు పెళ్ళి అయిందా అని అన్న. అయింది అని అన్న. పిల్లలు ఉన్నారు అని. ఎక్కడ? వరంగల్లో ఉన్నారు. ఒక పని చెయ్యి, నువ్వు నన్ను వెంబడించాలంటే నువ్వు పోయి ముందు భార్యను తీసుకొనిరా, కుటుంబాన్ని తీసుకొనిరా, అప్పుడు కానీ నువ్వు నన్ను వెంబడించాలి అన్న. భార్యలాగా నువ్వు పెళ్ళి అయ్యి భార్యను వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి నువ్వు సేవ చేస్తావా? అసలు కుదరదు అని చెప్పాను. అప్పుడు కానీ ఫాలో అతను. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే పట్టుకుంటే వదలనే వదలరు వాళ్ళు. వాళ్ళు ఎందుకు వస్తున్నాడో తెలియదు, వచ్చి ఎందుకు వచ్చాడో తెలిసింది. పేతురు యోహాను సువార్త ప్రకటిస్తూ పరిచర్యకు వచ్చారు. అక్కడ 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, గమనించండి 19వ వచనం, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారము. ఇప్పుడు ఏం కావాలంటే ఏం కావాలి? అప్పుడే నమ్మాడు, అప్పుడే బాప్తిసం తీసుకున్నాడు, ఇప్పుడు ఏం కావాలి? అది దేనికోసం వచ్చాడు? కొంతమంది నుండి సంఘానికి వస్తారు, అప్పుడే సంఘ పెద్ద కావాలంటాడు, అప్పుడే పరిచారకుడు కావాలంటాడు, అప్పుడే సేవకుడిగా కావాలంటాడు. అరే ఉన్నాయా కొంతకాలం ఉండు సంఘం? కుదరదు. పైగా డబ్బులు తెచ్చాడు. ఈ డబ్బులు ఏ డబ్బులు? ఎక్కడొచ్చాయి? గారడి. ఇది అన్య ద్వారా సంపాదించిన సొమ్ము పెట్టి పేతురు యోహానులు వారికి ఇచ్చి నేను కూడా మీరు చేతులు పెట్టారు కదా, నేను కూడా ఎవరి మీద చేతులు పెడతాను, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందినట్లుగా నాకేం కావాలి? అధికారం కావాలి. వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా? 20వ వచనం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి డబ్బులిచ్చి దేవుని వరమును సంపాదించుకొని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట. నువ్వు మనుషుల ఎదుట నమ్ముకున్నావు, మనుషుల ఎదుట బాప్తిసం పొందా, కానీ దేవుని ఎదుట నువ్వు
సరిగా లేవు. వెంటనే ఆత్మీయులకు భక్తిపరులకు కొన్ని విషయాలు అర్థమైపోతాయి. ఒరే, ఈ నమ్మకం సరైనది కాదు, ఈ బాప్టిజం సరైనది కాదు, కానీ నీవేం చేస్తున్నావు? నీవు నా ఎదుట బాగున్నావు, మనుషుల ఎదుట బాగున్నావు, దేవుని ఎదుట సరిగా లేవు, గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని అంటూ 22లో, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును. మారు మనసు పొందమని నమ్మి బాప్తిసం తీసుకున్న వ్యక్తికి చెప్తున్నాడా, నమ్మని వ్యక్తికి చెప్తున్నాడా? నమ్మి బాప్తిసం తీసుకునే వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలి? మారు మనసు కావాలి. అంటే మనసు సరిగా మారలా, ఎక్కడికి వచ్చినా కూడా ధనార్చన కొరకే వచ్చాడు. అంటే ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు అని పేతురు చెప్తే 23వ వచనం, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. 24వ వచనం చదవండి. సీమోన్ ఏమన్నాడు? చదవండి అన్న, ఏమనొస్తుంది చదవరా? అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును. అసలు పేతురు ఏమన్నాడు 22వ వచనంలో? నువ్వు ప్రభువును వేడుకో అని అంటే ఇతను ఏమంటున్నాడు? మీరే నా కొరకు వేడుకోండి. ఇది ఎక్కడదండి? ఒకరోజు ఒక గృహ దర్శనానికి వెళ్తే, ఏమబ్బాయి నువ్వు ప్రభువుని నమ్ముకోలేదు అని అంటే, అంకులు నా కోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను మారు మనసు పొందుతానన్నాడు. నేనంట కడుపు మార్చుకొని తిరగాలంట, అతను తిరుగుతాడంట. ఇతనన్నాడు, అయ్యా ప్రభువును వేడుకో అంటే, ఆ వేడుకునేదేదో మీరే వేడుకోండి, ఆ ప్రార్థన చేసుకునేదేదో మీరే చేసుకోండి, ఒకవేళ నేను రావాలంటే మీరే. సువార్త చెప్తుంటే ఒక వ్యక్తి అన్నాడు, ఆ యేసు ప్రభు దిగొచ్చి నన్ను మార్చుకోమని చూద్దాం అని అన్నాడు. నేను అన్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు జబ్బు చేస్తే డాక్టర్ గారికి నీకు వీలైతే నన్ను మార్చుకో సూరు అన్నాను. అదెట్టా ఇద్ది అన్నాడు. అదే ఇదంతే, నువ్వు అడిగితే తప్ప మారు మనసు, నువ్వు అడగకుంటే ఆయనకేం పట్టదు. చూడండి, మీరే ప్రార్థన చేసుకోండి, మీరే వేడుకోండి, మీరే అడగండి, ఏదైనా ఉంటే మీరు చేయండి, నా పని నేను చేస్తా. ఆ రోజు నుండి గారడి సీమోన్ ఎక్కడ కనపడ. అవకాశం ఇస్తే కొన్నిసార్లు విస్మరించి ధిక్కరించేవారు ఉన్నారు. కొన్నిసార్లు దేమా అంతే, దేమాను వెంట పెట్టుకొని దిగితే దేమా కొరకు ఖర్చుపడి కష్టపడి ప్రయాసపడి సువార్త నేర్పించి పరిచర్య నేర్పించి ఆ యొక్క ఫిలోమోను పత్రికలో దేమా మీకు వందనాలు చెప్తున్నాడు అని ఇంతగా చేస్తే చివరి సమయంలో దేమా లేడు. తిమోతి దేమా ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచి దశలు. నా యొక్క స్నేహము కన్నా లోక స్నేహం ఎక్కువైపోయింది. నన్ను విడిచిపెట్టడానికి కారణం లోకం యొక్క ప్రభావం దేమా మీద పడింది. దేమా లోకాన్ని స్నేహించాడు, నన్ను విడిచి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు యవనస్తులారా, పెద్దలు ఎవరైనా మనల్ని ప్రోత్సహించినప్పుడు దాన్ని అన్యథా భావించక ఆ పరిచర్య విధానాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తే మనము ధన్యులమవుతాం. లేదా విచ్చలవిడితనంగా నేటి దినాల్లో కొన్ని సంఘాలు అవి ఇవి పెట్టుకొని అనవసరంగా కొంతమందిని ప్రోత్సహించి వాళ్ళే నేటికి పెద్దలను సేవకులను బయటికి నెట్టే సందర్భాలు కొన్ని స్థలాల్లో ఉన్నాయి. కానీ ఇచ్చిన అవకాశాన్ని భక్తిగా భయంతో దాన్ని కాపాడుకోవాలి. అదే సమయంలో వచ్చే వారిని మనం ప్రోత్సహించాలి. 2 మాటలు మనం చూద్దాం. ఆదికాండంలో ఏ విధంగా అబ్రహాము చేశాడో ఆ మాట రాయబడి ఉంది. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం. ఈ మాట నన్ను చాలాసార్లు బలపరిచింది. 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతని ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఒక మాట ఉంది, తన తరువాత. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జనరేషన్ ఏంటి? నా తర్వాత ఎవరు? నా తర్వాత పిల్లలు ఇంటివారు నీతి న్యాయములు జరిగించున్నట్లుగా
ఈ యొక్క అబ్రహాము వారికి నేర్పిస్తూ వచ్చాడు. అబ్రహాము నేర్పిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు కొంతమందికి ఈ దినాల్లో బైబిల్లో సంబంధించినవి అన్నీ కూడా కంకార్డెన్స్ కానీ మిగతా విషయాలు కానీ యూట్యూబ్లో ఉన్నాయి, మొబైల్స్లో చాలా ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి. వాటికి కొంతమందికి ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకున్నారు కానీ విధేయత, దీనత్వము, తగ్గింపు ఇవి తక్కువయ్యాయి. చాలా స్థలాల్లో పరిచర్య మొట్టమొదటిది. అందుకే మందిరం ఊడవడం, శుభ్రం చేయడం, చాపలేయడం. నేను సిమెంట్ నగర్లో కర్నూలులో ఉన్నప్పుడు కూడా మందిరం ఊడ్చేవాడిని, కడిగేవాడిని. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మొత్తం శుభ్రం చేసేవాడిని. మైకి పెట్టడం. బేస్తవారిపేటలో ఉన్నప్పుడు సైకిల్కు డ్రమ్ము కట్టుకొని, కర్ర కట్టుకొని, పట్ట కట్టుకొని మైకులన్నీ తీసుకెళ్ళేవాడిని. ఒక కాలేజీలో, శుభోదయ కాలేజీలో జువాలజీ టీచ్ చేశాను. జార్జ్ అంకుల్ స్కూల్లో 9th 10th టీచ్ చేసేవాడిని, ఎన్ఎస్ టీచ్ చేసేవాడిని. సొంత స్కూల్ నుండి పిల్లలు కానీ చూస్తే ఏమంటారు తెలుసా? ఒరే సర్కస్ సార్ వెళ్తున్నాడు రా అనేవాళ్ళు. ఎందుకు? కర్ర గిర్ర, చిన్న మైకు, కొట్టం అవి ఉండేటి. ఇది చూడడానికి సర్కస్ వాళ్ళు ఉంటారు చూసారు, వీధి సర్కస్ అట్టుండేది. మనం లోకానికి సర్కస్ వాళ్ళలాగా ఉంటాం. జార్జ్ అంకుల్ కానీ నాన్న కానీ ఎప్పుడు మాకు బైబిల్ క్లాస్ కానీ మిగతా ఇచ్చేది కాదు. సువార్తకుడికి కూడా మొత్తం ఏర్పాటు చేస్తే వాళ్ళు వచ్చి మీటింగ్ చేస్తారు. మళ్ళీ మొత్తం వాళ్ళు వెళ్ళిపోగానే పట్టా అంతా నేను విజయన్న కట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతాం సైకిల్ మీద. కానీ ఎప్పుడు కూడా గుంటూరులో ఉన్నప్పుడు కూడా మరణాతలో ఎంఏ ప్రసాదరావు గారు ఉన్న అది ఏ నాడు వాక్యం చెప్పాల. కానీ అంట్లు తోమాను, మందిర పరిచయం చేశాం, అన్నీ చేశాం. కానీ ఈ దినాల్లో ప్రభు ఉపయోగిస్తున్నాడు. తన తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి? నీతి న్యాయములు జరిగించిన అబ్రహాం అన్నాడు, నా తర్వాత ఎవరు, నా తర్వాత ఎవరు? అందుకే వారికి నేర్పిస్తున్నాడు. నీతి నేర్పించాడు, న్యాయాన్ని నేర్పించాడు, క్రమాన్ని నేర్పించాడు, పద్ధతి నేర్పించాడు. యవనస్తులారా, కొన్నిసార్లు మీకంటే అనుభవం తక్కువ ఉండొచ్చేమో, వాక్య అనుభవం తక్కువ ఉండొచ్చేమో, కానీ కొంతమంది పెద్దలు, తల్లిదండ్రులు చెప్పిన మాట, తల్లి లాంటి వారు సంఘాల్లో ఉన్నారు, తండ్రి లాంటి వారు సంఘాల్లో ఉన్నారు. వారు ఏదైనా చెప్పినప్పుడు అది నేర్చుకుంటే మంచిది. నెక్స్ట్ జనరేషన్ తన తర్వాత నీతి న్యాయములను అనుసరించాలి. నేనున్నంత వరకు బాగానే ఉంది సంఘం, నేను వెళ్ళిన తర్వాత ఏంటి? నేనున్నంత వరకు బాగానే ఉన్నాయి, నా తర్వాత ఎవరు, నా తర్వాత ఎవరు? మరొకటి, సంఖ్యాకాండములో ఇదే విషయాన్ని మరొక కోణంలో మనం చూస్తాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం మోషే జీవితానికి దుఃఖకరమైన అధ్యాయం. మొదటి వచనంలో మిరియాము చనిపోయింది, చివరి వచనంలో అహరోను చనిపోయాడు. అహరోనుతో దేవుడు ఏం సెలవిచ్చాడు? 20వ అధ్యాయం 25వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 25వ వచనం. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హూరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి ఏమన్నాడు? అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించు. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హూరు కొండ నెక్కిరి. హోరు కొండ ఎక్కిరి. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు. మామూలుగా అహరోను ఏమనాలి? అయ్యా, నేను చచ్చిపోయినాక వస్త్రాలు తీయండి అని అనకుండా దేవుడు ఏమన్నా అంటే, అహరోను నువ్వు ఉండగానే నీ వస్త్రాలు తీసి ఎవరికి తొడిగించాలి? ఎలియాజరు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కాదు, నువ్వు ఉండగానే చెయ్యి. ఎవరు సమర్థవంతమైన వారో, ఎవరు సరిగా ఉన్నారో, ఎవరు వాక్యం ఎరిగిన వారో, ఎవరు భక్తిగా ఉన్నారో వారికి మాత్రమే తొడిగించు. ఎవరికి పడితే వారికి కాదు. కొన్నిసార్లు ఎవరికి పడితే వారికి నాయకత్వం ఇస్తే చాలాసార్లు దెబ్బ. ఎలియాజరుకు తొడిగించు. ఎలాగా? అందరూ చూస్తూ ఉండగా నువ్వు ఆ పని చేయాలి. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండ ఎక్కారు. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించారు. మామూలుగా అహరోను ఏమాలి? అయ్యా ఇప్పుడు కదే, కొంతకాలం ఆగండి. కాదు కాదు కాదు, నీ వస్త్రాలు తీసి, నువ్వు బ్రతికుండగానే, నువ్వు యొక్క పరిచయంలో ఉండగానే నీ వస్త్రాలు తీసి ఎలియాజరుకు తొడిగించు. ఎలియాజరు సామర్థ్యత కలిగినవాడు, ఎలియాజరు భక్తి కలిగినవాడు, ఎలియాజరు ప్రేమ కలిగినవాడు, ఎలియాజరు సహనం కలిగినవాడు, ఎలియాజరు ఓర్పు కలిగినవాడు. ఒక నాయకుడుగా సహించేవాడు, ఓర్చుకునేవాడు, తట్టుకునేవాడు,
ప్రతిసారి కంప్లైంట్స్ ఇచ్చేవాడు కాదు, సహించేవాడు ఎలియాజరు. ఎలియాజరుకి నీ వస్త్రాలు తొడిగించు, నీ తర్వాత నీ పిల్లలు, నీ తర్వాత నీ భక్తి కలిగిన వారు, నీతిని అనుసరించేవారు అవసరం, భక్తిని అనుసరించేవారు అవసరం. అలాగినట్లయితే నీ తర్వాత ఏలియా, తర్వాత ఎలీషా, మోషే తర్వాత యెహోషువ, పౌలు తర్వాత తిమోతి ఉన్నాడా, తీతు ఉన్నాడా, మిగతా భక్తులు ఉన్నారా? సోదరుడా సోదరి, సంఘాల్లో కొన్నిసార్లు మనం వెళ్ళిపోతాం, కానీ మన తర్వాత ఏంటి? ఇచ్చిన అవకాశాన్ని భక్తితో కాపాడడం, భయముతో కాపాడడం. అలాగినట్లయితే అతని మీద పడి కౌగలించుకున్నాడు, అతన్ని ధైర్యపరుస్తున్నాడు, అతన్ని నిబ్బరపరుస్తున్నాడు, కృంగిన వారికి ఓతనిచ్చాడు. ఆ యవనస్తుని పైకి లేవనెత్తి తీసుకుని వస్తున్నాడు, ఆ యవనస్తుని చేతులతో తీసుకున్నాడు, ఆ యవనస్తునికి కౌన్సిలింగ్ ఇచ్చాడా, సరైన దారిలో ఉంచాడా, భక్తిలో ఉంచడానికి ప్రయత్నం చేశాడా, వాక్యాన్ని నూరు పోసాడా? పౌలు ఎంతగా శ్రద్ధ వహించాడు. సోదరుడా సోదరి, కేవలం వేదిక మీద బోధించడం మాత్రమే కాదు, కొంతమంది పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సేవ చేసేవారు ఉన్నారు. బర్నబాలా చేశాడు. వేల మంది ఉన్న సంఖ్యలో ఆ సంఘములో బర్నబా వ్యక్తిగత పరిచర్య చేశాడు. వేదిక మీద మాట్లాడేవాడు కాదు బర్నబా. కొంతమంది యవనస్తుల మధ్య, యవన స్త్రీల మధ్య కొంతమంది బలహీనంగా ఉంటే వారిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి ప్రోత్సహించి వాక్యాన్ని చూపించి వారిని సరైన దారిలోకి తీసుకొస్తే పడిన వారికి మనం మేలు చేసిన వారం అవుతాం. పడిపోయిన బిడ్డలను బట్టి ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది వేదన చెందుతున్నారు, ఎంతమంది కన్నీళ్లు గారుస్తున్నారు, ఎంతమంది ప్రలాపిస్తున్నారు, ఎంతమంది అంగలారుస్తున్నారు. సోదరుడా సోదరి, యవనస్తులైన నిన్ను బట్టి ఎన్నిసార్లు తల్లిదండ్రులు ఏడ్చారు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒక తండ్రి అన్నాడు, నా కూతురు కోసం అందరి ముందు ఏడవలేక బాత్రూంలో ఏడ్చానని. కొన్నిసార్లు తల్లిదండ్రులు బాత్రూంలో ఏడుస్తున్నారు. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఆ పడినటువంటి ఐతుకును గట్టిగా కౌగలించుకున్నాడు. ఐతుకు పట్ల వెట్ట చూపించాడు, ప్రేమ చూపించాడు. క్రీస్తు యొక్క ప్రేమను ఐతుకు ఎడల కనపరిచాడు. ఆ యవనస్తుడు దారిలోనికి రావడానికి కారణం పౌలే. సోదరుడా సోదరి, యవనస్తులు మార్గములోనికి రావడానికి నీవు నేను కారకులుగా ఉన్నామా? మనమే పత్రికలుగా ఉన్నామా? మనమే మన యొక్క జీవితంలో మార్గదర్శకులుగా మనం ఉండగలుగుతున్నామా? అలాగే పడిన ఐతుకును పైకి తీసుకొని వస్తున్నాడు. ఈ మాట మనం చూద్దాం. మరొక మాట 10వ వచనం, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతంలో ఉన్నదని వారితో చెప్పాను. పౌలు ఎటువంటి వాడంటే, ఏర్పడిన సమస్య ఎంత గలిబిలిగా ఉన్నా మొత్తం కంట్రోల్ చేసేవాడు. కొన్నిసార్లు గలిబిలికి చెందేవారు ఉంటారు, కానీ అదే సమయంలో కంట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఒక మాట ఉంది, సంఖ్యాకాండం ఒక వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయం. వారు వెళ్ళి వాగ్దత్త దిశాన్ని వేగు చూసి వారు వచ్చారు. అక్కడ గలిబిలి ఏర్పడింది. కానీ 13వ అధ్యాయం 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మల పరచే. గలిబిలి చేసేవారు ఉంటారు, అదే సమయంలో నీవు నేను ఏం చేయాలి? నిమ్మలపరచాలి. ఆ సమస్యను ఎక్కువ చేయకూడదు, దాన్ని ఏం చేయాలి? నిమ్మలపరచాలి. 14వ అధ్యాయం 5వ వచనం, మోషే అహరోనులు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము సంఘము ఎదుట సాగిలపడిరి. గలిబిలి ఉన్నది, కానీ మోషే అహరోనులు ఏం చేస్తున్నారు? సాగిలపడ్డారు. 6వ వచనం, అప్పుడు దేశమును సంచరించుచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువాయు యెఫున్నె కుమారుడగా కాలేబును బట్టలు చించుకున్నారు. ఒకటి కంట్రోల్ చేయడానికి ఏడ్చేవారు ఉన్నారు, బట్టలు చించుకున్న వారు ఉన్నారు, సాగిలపడిన వారు ఉన్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. దాదాపుగా
అక్కడ కొంతమంది పోగుపడి వారు వ్యతిరేకంగా వారు మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో చూడండి 250 మంది మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు 4వ వచనంలో మోషే ఆ మాట విని ఏం చేశాడు? సాగిలపడు. 3వ వచనం ఏమనంటే యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నానంటే, ఏమయ్యా మిమ్ములు మీరు హెచ్చించుకుంటున్నారు, మిమ్ములు మీరు గొప్ప చేసుకుంటున్నారంటే మోషే అహరోనులు ఏం చేశారు? సాగిల పడుతున్నారంటే హెచ్చించుకున్నట్టుగా తగ్గించుకున్నట్టుగా? తగ్గించుకున్నట్టే. వాళ్ళ మాటలు చూడండి ఎంత గలిబిలిగా ఉందంటే, వాళ్ళు అన్నారు అసలు ఎవరు నాయకుడో ఎవరు గొప్పవాడో ఈరోజు తేలవాలి అని అన్నాడు. మోషే అన్నాడు, అయ్యా ఈరోజు వద్దులే రేపు చూద్దామని అన్నాడు. వాళ్ళు అన్నారు ఈరోజు అన్నాడు. మోషే అన్నాడు ఏమన్నాడు? రేపు అన్నాడు. వాళ్ళు అన్నాడు లేదు లేదు ఈరోజే అని అన్నాడు. కానీ మోషే అన్నాడు రేపు అన్నాడు. కానీ దేవుడు అన్నాడు ఈ క్షణమే అన్నాడు. దేవుడు ఏమన్నాడు? వాళ్ళు అన్నారు ఈరోజు అన్నారు. మోషే అన్నాడు రేపు అన్నాడు. కానీ దేవుడు అన్నాడు ఈ క్షణమే. నువ్వు పక్కకు తప్పుకో, ఈ క్షణంలోనే. అందుకే ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఎవరితో పెట్టుకోకూడదు? దేవునితో పెట్టుకోకూడదు. అసలు దేవునితో పెట్టుకుంటే అంట శబ్దం లేకుండా కొడతాడు, పోలీస్ కేసు కూడా ఉండదు. ఇక దిక్కునే దగ్గర చెప్పుకోవాలి. అందుకే చీటికి మాటికి గలిబిలి లేపకూడదు. నీవే నేనే సమస్యగా ఉంటే మన పేరట్ట ముద్ర పడిపోద్ది. ఆ బ్రదర్ ఉన్నారండి సంఘంలో ఓరక గలిబిలి, ఆ సిస్టర్ ఉన్నారండి ఓరక గలిబిలి. ఇంక వాళ్ళ అందరి దృష్టిలో మనం ఎట్టుంటామంటే ఇదిగా ఉంటాం. అందరి దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మరీ తీవ్రమైంది. ఎంత నష్టపోయారు. కానీ పౌలు ఏం చేస్తున్నాడు? ఆదరించేవాడుగా ఉన్నాడు, ఓదార్చేవాడుగా ఉన్నాడు, వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు, వారిని ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు, వారిని తీసుకొని వస్తున్నాడు. నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 10వ వచనం. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరుతున్నాడు. రాత్రంతా మాట్లాడాడు. మరలా పైకి వచ్చి, ఆ మాట మనం చూస్తున్నాం, అతను కింద పడినవాడు ఇప్పుడు మరలా పౌలుతో ఎక్కడికి వస్తున్నాడు? పైకి వస్తున్నాడు. అమ్మాయ ప్రభువు నీ కొరకు నా కొరకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, మరలా ఇస్తున్నాడు. అందుకే లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. లూకాసు వార్త 22:61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. ఈ మాట నన్ను చాలాసార్లు ఆకర్షించింది. వాస్తవానికి యేసు ప్రభువును పట్టి ఈడ్చుకొని తీసుకుని వెళ్తుండగా యేసు ప్రభువుకు దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు పేతురు. ఏమన్నాడంటే నేను అతని ఎరుగను అని అన్నాడు మొదటిసారి. ఓయి నేను కాను అని అన్నాడు. మూడోది ఏమన్నా అంటే నాకు తెలియదు అన్నాడు. నేను ఆయన్ను ఎరుగను అంటే ఆయనకు నాకు ఏ రకమైన సంబంధము లేదన్నాడు. అసలు నేను కాదు, యేసు ప్రభుతో ఉన్నది నేను కాదు. చివరికి ఏమన్నా అంటే అసలు నువ్వు చెప్పింది నాకు తెలియదు అన్నాడు. ఏమండి, రత్నాకర్తో ఏ రకమైన సంబంధం లేదు, నాకు ఎవరో నాకు తెలియదండి బ్రదరు, ఆయన ఎవరో నేను ఇంతవరకు తెలియదని ఎవరైనా అన్నారనుకోండి, నేను తెలిసిన వాళ్ళు అని అంటే నేను నెక్స్ట్ టైం వాళ్ళ మొహం చూస్తానా? నాకు వాళ్ళకి సంబంధం లేదండి. నేను 2 రోజులు ఉండి ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుంచి మీకు పరిచయం అయినా అసలు ఎక్కడైనా బజార్లో కనబడితే మీరెవరో తెలియదు అని అన్నాం అనుకోండి, అనగానే ఎంత కోపం వస్తుందంటే లైఫ్లో వాళ్ళ ముఖము చూడవు. కానీ క్రీస్తు ప్రేమ అటువంటిది కాదు. ఆయన చూడండి 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూస్తున్నాడు. పేతురు ప్రభు వైపు తిరగల, కానీ ప్రభు ఎవరి వైపు తిరిగాడు? పేతురు వైపు తిరిగాడు. నీకు నాకు సంబంధం లేదు అని అన్నాడు పేతురు.
కానీ ప్రభు ఆ మాట తట్టుకోలేకపోయాడు. పేతురు ప్రభుకు దూరం అయ్యాడు, కానీ ప్రభు యొక్క ప్రేమ పేతురుకు దూరం కాల. యోనా దేవుని సన్నిధికి దూరం అయ్యాడు, కానీ యోనాకు దేవుని సన్నిధి దూరము కాలేదు. మరలా చూస్తున్నాడు, తిరిగి చూస్తున్నాడు. వద్దన్నాడు, చూస్తున్నాడు. కాదన్నాడు, చూస్తున్నాడు. అసలు నాకు సంబంధం లేదన్నాడు, చూస్తున్నాడు. అది క్రీస్తు ప్రేమ. తిరిగి పేతురు వైపు చూశాడు. పేతురు, నేను ఎవరినో నీకు తెలీదా? మీ అత్త బాగలేకపోతే జ్వరంతో ఉంటే బాగు చేసింది ఎవరు? నేనే. అది చెప్పలేదు. యేసు ప్రభు అంతవరకు మాట్లాడాడు, కానీ ఆయన యొక్క చూపు పేతుడిని కదిలించింది. ప్రియులారా, ఆయన చూస్తుండగా పేతురు యొక్క హృదయం బద్దలైపోయింది. ప్రభు తన పట్ల చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. రూపాంతరము కొండ మీద నువ్వు లేవా? చిన్న కుమార్తె చనిపోతే ఆ సందర్భం నువ్వు వచ్చావు, నువ్వు లేవా? నీళ్ల మీద నడిచి రమ్మన్నప్పుడు నేనెవరినో నీకు తెలీదా? ఎన్ని సందర్భాల్లో నేను నీతో కలిసి ఉన్నాను. ప్రభు యొక్క చూపు పేతురును కదిలించింది. ప్రభు యొక్క చూపు పేతురును పూర్తిగా పొడిచేటట్టుగా చేసింది. ఆ యొక్క చూపుకు పూర్తిగా హృదయం బద్దలైపోయింది. అందుకే వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. పేతురు ఒక చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చాడంట. ప్రభువా, నేను చేసింది ఎంత పొరపాటు, నేను కాదనుకున్నా, నేనే ముఖం తప్పించుకున్నా. కానీ ప్రభు ముఖం తప్పించుకున్నవాడు కాదు. ఈ సాయంకాలం ప్రియులారా, ఒకటి, మనం దూరం అయిపోయాం, మనం పడిపోయాం, మనం జారిపోయాం, మనం ఎన్నోసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. కానీ క్రీస్తు ప్రేమ మాటి మాటికి మన వెంటబడుతుంది. అది క్రీస్తు ప్రేమ. వాక్యం ద్వారా ఎందుకు హెచ్చరిస్తున్నాడు? వ్యక్తిగతంగా ఎందుకు హెచ్చరిస్తున్నాడు? సేవకుల ద్వారా ఎందుకు హెచ్చరిస్తున్నాడు? మాటి మాటికి మన వెంటబడుతుంది. యోనా దేవుని సన్నిధికి దూరం అయ్యాడు, కానీ యోనాకు దేవుని సన్నిధి దూరము కాలేదు. అతనికి నా కృపను బొత్తిగా ఎడము చేయను అని అన్నాడు. కొన్నిసార్లు దేవుని కృప మన పట్ల ఎడం కాలేదు. మరొక మాట పేతురు పత్రికలో మనం చూసినట్లయితే, ఈ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. మరలా మనలను జన్మింపచేశాడు. అలాగైనట్లయితే ఆయన మరలా నిన్ను నన్ను జన్మింపచేశాడు. ఆదాము హవ్వలను ఆయన పుట్టించి, ఆయన నిర్మించి నిర్వహించిన వారు వెళ్ళిపోతుండగా మరలా నిన్ను నన్ను ఆయన మరలా జన్మింపచేశాడు. జన్మింపచేయట కొరకై ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని ధారపోశాడు. మరలా ఆ ధన్యత ఇవ్వడానికి, మరలా ఆ భాగ్యం ఇవ్వడానికి, మరలా ఆ ఉన్నతి ఇవ్వడానికి, మరలా ఆ స్థానం ఇవ్వడానికి, మరలా నిన్ను ఆ పొజిషన్లో పెట్టడానికి, మరలా ఆయన నిన్ను నన్ను జన్మింపచేయట కొరకై తన రక్తాన్ని ధారపోశాడు. తన ఆదాము హవ్వలు కోల్పోయిన ఆ భాగ్యమును మరలా మనకు పునరుద్ధరించుట కొరకై కల్వరి శిలువలో రక్తాన్ని కార్చాడు. తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. మన పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ చిన్న పిల్లవాడు, లేకపోతే ఆ యవనస్తుడైన ఐతుకు మరలా పైకి వస్తున్నాడు. సోదరుడు సోదరి, పడిన స్థితిలో నుండి పైకి వస్తే చాలు. ఎఫ్ఎస్సి సంఘంతో అన్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో ఆ స్థితిలో నుండి నువ్వు పైకి రావాలి, మారు మనసు పొందాలి. మనం ఎక్కడ పడిపోయామో అక్కడ నుండి పైకి రావాలి. ఆయన పైకి తెస్తాడు. తగిన స్థానం, తగిన నిబ్బరం, తగిన ఆ పొజిషన్ మరలా ఇస్తాడు. ఏదైతే కోల్పోయామో వాటిని మరలా ఆయన అనుగ్రహించేవాడు. అటువంటి ధన్యత పొంది ప్రభువులో మనం ముందుకు సాగుదాం.